నమస్తే. మన్మోహన్ కంటుకుంటున్న బొగ్గు మసి లోక్సభలో నల్ల గొడుగులతో నిరసన. ఉత్సాహంగా ఓట్లేసిన కశ్మీర్, జార్ఖండ్ ఓటర్లు. రాజకీయ పుస్తకం రచించిన రాష్ట్రపతి. తెలంగాణలో ఎన్నికలంటే బెంబేలెత్తుతున్న తెలుగుదేశం. రండి పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అవుదాం. అటు తిరిగి ఇటు తిరిగి బొగ్గు మసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అంటుకుంటోందా? అప్పటి బొగ్గు మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదని ఢిల్లీ ప్రత్యేక కోర్టు అడిగింది. కుంభకోణం జరిగిన 2005లో బొగ్గు శాఖను పర్యవేక్షించింది ప్రధాని మన్మోహనే. బొగ్గు మసి మన్మోహన్ సింగ్కు అంటుకుంటున్న బొగ్గు మసి. సిబిఐకి ఢిల్లీ స్పెషల్ కోర్టు అక్షింతలు. అప్పటి బొగ్గు మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసిన కోర్టు. బొగ్గు కుంభకోణం కేసు డైరీ ఫైల్ చేయమని సిబిఐకి కోర్టు ఆదేశం. నవంబర్ 27కు కేసు విచారణ వాయిదా. బొగ్గు కుంభకోణం మసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. కేసు విచారిస్తున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావించింది. కేసుకు సంబంధించి అప్పటి బొగ్గు శాఖ మంత్రిని ప్రశ్నించారా అని సిబిఐని ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో బొగ్గు శాఖను చూసిన మంత్రిని ప్రశ్నించడం అవసరమనిపించలేదా అని నిలదీసింది. అంతేకాదు, మొత్తం వ్యవహారంలో స్పష్టత వచ్చేందుకు ఆయన స్టేట్మెంట్ అవసరమనుకోలేదా అని ప్రత్యేక కోర్టు సిబిఐని ప్రశ్నించింది. కుంభకోణం జరిగిన 2005లో బొగ్గు శాఖను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని కార్యాలయ అధికారులను ప్రశ్నించామని, బొగ్గు మంత్రి స్టేట్మెంట్ అవసరమనిపించలేదని విచారణ అధికారి కోర్టుకు తెలిపారు. అయితే అప్పటి బొగ్గు మంత్రిని ప్రశ్నించేందుకు అనుమతి లేదని వివరణ ఇచ్చారు. బొగ్గు కుంభకోణం దర్యాప్తునకు సంబంధించిన కేసు డైరీని అందజేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. అయితే సీల్డ్ కవర్లో సమర్పించేందుకు అనుమతివ్వాలన్న సిబిఐ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం మన్నించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. బొగ్గు కుంభకోణంలో కొన్ని ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాధికారుల ప్రమేయానికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యం ఉందని నవంబర్ 10న జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు సిబిఐ వివరించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు సహకరించాలని కోరుతూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కోర్టు నియమించింది. కుంభకోణంలో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరాక్ పాత్ర ఉందని సిబిఐ ఆరోపించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఇప్పటికే ఆ కేటాయింపులన్నీ రద్దు చేసింది. ప్లకార్డులు, పోస్టర్లతో నిరసన తెలిపే ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఈసారి వినూత్న పోకడలకు పోయాయి. నల్లధనంపై సర్కార్ నిలదీసేందుకు ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏం చేశాయి? నల్ల గొడుగులతో తృణమూల్ కాంగ్రెస్ నిరసన. సభ మధ్యలోకి వచ్చిన తృణమూల్ ఎంపీలు. ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం. ప్లకార్డులుగా నల్ల గొడుగులు. కొత్త స్టైల్స్ కట్టిపెట్టాలని స్పీకర్ ఆదేశం. నల్లధనంపై లోక్సభలో తనదైన శైలిలో నిరసన తెలిపింది తృణమూల్ కాంగ్రెస్. రొటీన్గా తెచ్చే ప్లకార్డులతో కాకుండా ఈసారి గొడుగులతో హంగామా సృష్టించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. లోక్సభ కొలువుదీరిన వెంటనే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని నిలదీస్తూ తృణమూల్ కాంగ్రెస్ గొడుగులు ఓపెన్ చేశారు. నల్లధనం ఎక్కడా, ప్రధాని సమాధానం చెప్పాలి. అచ్చే దిన్ ఎక్కడా అని నినాదాలు చేశారు. గొడుగులు తెరిచిపట్టుకున్న తృణమూల్ ఎంపీలు ఇద్రీస్ అలీ, కాకోలి ఘోష్ దస్తీదర్, సుల్తాన్ అహ్మద్, రత్నాడే నాగ్కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు వెలలోకి దూసుకొచ్చారు. గొడుగులు సభకు తీసుకురావడం నిషేధమని, ఇలాంటి కొత్త స్టైల్స్ కట్టిపెట్టాలని స్పీకర్ కఠినంగా హెచ్చరించారు. గందరగోళం మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించారు. కానీ తృణమూల్ ఎంపీల నినాదాలు తీవ్రస్థాయికి చేరడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గడ్డగట్టించే చలి, ఎన్నికల్లో పాల్గొనరాదనే వేర్పాటువాదుల హెచ్చరికల్ని కశ్మీర్ ఓటర్లు ధిక్కరించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70% పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి దశలో మొత్తం 15 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 61% పోలింగ్ నమోదైంది. 123 మంది అభ్యర్థుల తొలి దశ బరిలో ఉన్నారు. దోడా జిల్లాలో పోలింగ్ 8% పెరిగింది. ఇక కిస్టవర్ జిల్లాలో 3% తగ్గింది. ఎప్పుడూ ఉత్సాహంగా పాల్గొనే లడాక్ ఓటర్లలో ఈసారి కాస్త నిరుత్సాహం కనిపించింది. లే జిల్లాలో 57%, కార్గిల్లో 59% పోలింగ్ నమోదైంది. 2008 ఎన్నికల్లో కార్గిల్ జిల్లాలో 73% పోలింగ్ నమోదైంది. విపరీతంగా మంచు కురుస్తుండడం, చలిగాలులు తీవ్రంగా ఉండడం పోలింగ్పై ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 62% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో తొలి దశలో 13 నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించారు. ఇక ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 2 బూతుల్లో పోలింగ్ రద్దు చేశారు. 13 నియోజకవర్గాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనప్పటికీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పొలిటికల్ కారిడార్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. అబద్ధపు హామీల బాబును ఎండగడదామని, ప్రజలకు అండగా నిలుద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని, ఇందులో భాగంగా వచ్చే నెల 5న కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలు విజయవంతం చేయాలన్నారు వైఎస్ జగన్. సీఎం కుర్చీ కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటి ఊసెత్తడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టి ప్రజల్ని మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో జరుగుతున్న ప్రకాశం జిల్లా సమీక్షా సమావేశాల్లో పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ అరాచకాలని కలిసికట్టుగా ఎదుర్కొందామని పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపారు. మాకొద్దు బాబో ఈ చంద్రబాబు గారి పరిపాలన అన్న మాట ఇవాళ ప్రతి గ్రామంలోనూ వినిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతా ఉన్నప్పుడు, వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు ప్రజల పక్షాన మనం నిలబడవలసిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా మన గొంతు విప్పవలసిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబుల అబద్ధపు హామీలు ఇవ్వలేకపోవడం వల్లే అధికారానికి దూరం అయ్యామన్నారు. పూటకో అబద్ధం చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్న బాబు ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు 6 నెలల పాలనపై అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేక పవనాలు దేశంలో మరే ప్రభుత్వంపై ఉండవన్నారు. చంద్రబాబు మోసాలకు కొన్ని పత్రికలు, ఛానల్స్ వంతపాడుతున్నాయని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతిరోజు ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక మోసంతో రోజు ఒక దినగండంలో బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిన్ని గొప్ప మోసాలు చేయగలిగాడంటే ఆ మోసాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్ల సాధ్యమైంది కాదు. ఒక్కసారి ఎన్నికలకు ముందు మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప మోసాలు ఎలా చేయగలిగాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9 ఇంతమంది కలిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని జనాలను నమ్మించగలిగారు. ఇవాళ ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారిని మోశారు.
2 రోజుల పాటు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో ఈ సమీక్షలు జరిగాయి. వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సమీక్షలకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేసుకుంటూ వారందరూ చేసిన సూచనలు సలహాలు ఓపికగా విన్నారు వైఎస్ జగన్. అంతేకాదు అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆయా నియోజకవర్గ నేతలకు తగు సూచనలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజల గొంతుకగా రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తామని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ టూర్పై వైఎస్ఆర్సీపీ మండిపడింది. ప్రజల సొమ్ముతో టూర్లు చేస్తారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు, తాగునీటి వంటి సమస్యలు ఉంటే విదేశీ టూర్లు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కన్నా నీరజ్ చక్రవర్తి నయమన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లి రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు కనపడడం లేదు. వచ్చినటువంటి తుఫాను మర్చిపోయాడు. తనేమో విదేశాల జాలి ట్రిప్పులు పోయినట్టుగా వెళ్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా గతంలో సామెత వాడుకలో ఉన్నటువంటిది నీరజ్ చక్రవర్తి సామెత చూసుకుంటే చంద్రబాబు గారి కంటే కూడా ఆ నీరజ్ చక్రవర్తి బెటర్ ఏమో అన్నటువంటి ఆలోచన కలిగేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక విదేశ పర్యటనలు చేశారు. ఇటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ 100,000 చేసి తనకు తానుగా సృష్టించుకొని విపరీతంగా పబ్లిసిటీ చేసినటువంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంత మాత్రము పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చాడో ఒకసారి తన సమాధానం చెప్పాలి. కరువు తీవ్రంగా ఉంది. త్రాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఇచ్చినటువంటి ప్రామిసెస్లు ఏది నెరవేర్చడం లేదు. వచ్చేటువంటి పెన్షన్ తీసేసేయడం అనేక లక్షల మందికి జరిగింది. రేషన్ కార్డులు తీసేసేయడం జరిగింది. కరువు ప్రాంతాలలో ఈయన ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ వల్ల వాళ్ళు ప్రీమియం కట్టకపోవటం వల్ల ఇన్సూరెన్స్ రాగటం ఆగిపోవటము, తుఫాను బాధితులకు ఎటువంటి నష్టపరిహారం అందకపోవటము, ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే తాను సింగపూర్ ట్రిప్ అని, జపాన్ ట్రిప్ అని రకరకాల ట్రిప్పులు వేసుకొని అక్కడ ఏదో ప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, ఏదో సాధించిపోతున్నాను అని చెప్పి క్రియేట్ చేయడం తప్ప రాష్ట్రానికి వనగొరేటువంటి పరిస్థితులు ఏ రకంగా కనిపించట్లేదు అని చెప్పి మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గూడా చైర్మన్ పదవిపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఆశలు వదులుకోవాల్సిందేనా? భారీ మెజారిటీతో గెలిచిన బాబు కరుణించకపోవడానికి కారణమేంటి? గూడా చైర్మన్ పదవి విషయంలో సీఎం చంద్రబాబు ఎందుకు పట్టుదలగా ఉన్నారు? ఉత్తరాంధ్ర అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అన్ని సమాధానం లేని ప్రశ్నలే. ప్రకృతే కాదు, బాసు తమపై కక్ష కట్టారని ఉత్తరాంధ్ర జిల్లాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాం, రేపో మాపో ఉడా చైర్మన్ బాధ్యతలు చేపడతామని కలలుగంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కలలు కలలైపోయాయని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తానే ఉడా చైర్మన్గా ఉంటానని చంద్రబాబు నాయుడు ఈ మధ్య ప్రకటించారు. అంతేకాదు, ఉడా పరిధి విస్తరించి ఏర్పాటు చేయబోయే VMDAకు కూడా తానే అధ్యక్షుడిగా ఉంటానని స్పష్టం చేశారు. బాబు అన్న మాటలు ఉత్తరాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, పల్లా శ్రీనివాస్తో పాటు విజయనగరం జిల్లా ఎమ్మెల్యే మీసాల గీత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీలు కూడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఉడా పరిధి 5 జిల్లాలకు విస్తరించడంతో ఉత్తరాంధ్రలోనే కాదు, గోదావరి జిల్లాల్లోనూ చక్రం తిప్పవచ్చని చాలా మంది ఆశించారు. కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి ఈ జిల్లాల్లో. ఈ భూముల్లో కొన్నింటిని అయిన వారికి కట్టబెడితే రేపు పదవిలో లేకపోయినా తమను ఆదుకుంటారని భావించారు నాయకులు. ఇప్పుడు ఉడా VMDA వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పడంతో ఎమ్మెల్యేలకు దిక్కు తోచడం లేదు. కొన్ని రోజులుగా పార్టీ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రేపు ఈ పదవిని తన కుమారుడు లోకేష్కు చంద్రబాబు కట్టబెట్టిన ఆశ్చర్యపడనక్కర్లేదన్న అభిప్రాయానికి వచ్చేశారు అధికార పార్టీ నేతలు. సాక్షి న్యూస్,
విశాఖ. తెలంగాణలో తగ్గాలని టీడీపీ నిర్ణయించుకుందా? మిత్రపక్షం బీజేపీకి పెద్దన్న బాధ్యతలు అప్పగించబోతోందా? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్నికలంటే భయపడే పరిస్థితికి టీడీపీ వచ్చిందా? ఎన్నికలంటే భయపడుతున్న టీడీపీ కంటోన్మెంట్ ఎన్నికలకు దూరంగా ఉండే యోచన. గ్రాడ్యుయేట్ ఎన్నికలు బీజేపీకి అప్పగింత. ఎన్నికలంటే భయపడే పరిస్థితికి వచ్చింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. రకరకాల ఆఫర్స్ ప్రకటించిన సభ్యత్వ నమోదుకు ఆశించినంత స్పందన రాకపోవడం, చాలా మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తుండటం తెలంగాణ టీడీపీని అంతర్మతనాన్ని గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా పరాభవం తప్పదనే భయం పార్టీని వెంటాడుతోంది. టీఆర్ఎస్ ఫుల్ స్వింగ్లో ఉన్న ప్రస్తుత సమయంలో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా గట్టెక్కలేమని భావిస్తున్న టీడీపీ కొన్నాళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీడీపీ ముందుగానే చేతులెత్తేసింది. త్వరలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూసి బీజేపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పనిచేయాలని, ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ది అదే తిరిగా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా 2 బీజేపీ అభ్యర్థులు వాళ్ళు పోటీ పెట్టేటట్టు తెలుగుదేశం మద్దతు తెలిపేటట్టు కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదే తిరిగా ఇద్దరు కలిసి పనిచేయాలని డిసైడ్ చేయడం జరిగింది. బీజేపీ సహకరించడం లేదని మొన్న ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరి ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు తెలంగాణలో కమలానికి ఎలా సహకరిస్తారో చూడాలి. ప్రదీప్ రావు, సీనియర్ కరెస్పాండెంట్, తెలంగాణ బ్యూరో. జపాన్ టూర్కు చంద్రబాబు ఎవరిని తీసుకెళ్లారు? ఎన్టీఆర్ దూరపు బంధువుల్ని ఎందుకు వెంట తీసుకెళ్లారు? లిక్కర్ వ్యాపారం చేసుకునే ఆ పెద్ద మనిషికి జపాన్లో ఏం పని? చంద్రబాబు జపాన్ టూర్లో నందమూరి కుటుంబీకులు. బాబు పర్యటనలో నందమూరి వెంకట రమణ కుమార్. విశాఖ ఎమ్మెల్యే రామకృష్ణబాబు ప్రధాన అనుచరుడు వెంకట రమణ కుమార్. రామకృష్ణబాబు లిక్కర్ వ్యాపారంలో వెంకటరమణ ప్రధాన భాగస్వామి. విశాఖలో చర్చనీయాంశంగా మారిన వెంకట రమణ కుమార్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటనలో నందమూరి కుటుంబ సభ్యులు కనిపించడం సందేహాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ దూరపు బంధువులు నందమూరి వెంకట రమణ కుమార్, రామ్ ప్రసాద్ చంద్రబాబు వెంట జపాన్ వెళ్లారు. నందమూరి వెంకట రమణ కుమార్ విశాఖకు చెందినవారు. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రధాన అనుచరుడు. అంతేకాదు ఎమ్మెల్యే మద్యం వ్యాపారంలోనూ రమణ కుమార్ భాగస్వామని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్టు సమాచారం. లిక్కర్ వ్యాపారంలో వస్తున్న లాభాల్ని ఎమ్మెల్యే వెంకట రమణ కుమార్కి ఇవ్వడం లేదని ప్రచారం సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రమణ కుమార్ను ఎమ్మెల్యే వెలగపూడి దగ్గరకు కూడా రానివ్వడం లేదన్నది సమాచారం. రమణ కుమార్కు సోదరుడి వరుసైన నందమూరి రాంప్రసాద్ హైదరాబాద్ చందానగర్ నివాసి. ఇద్దరు సోదరులు చంద్రబాబు వెంట ఉండటం ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేందుకు విదేశీ పర్యటనను చేపడుతున్నానని చెబుతున్న చంద్రబాబు బంధుగణాన్ని, అది లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్న వారిని తీసుకువెళ్లడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి, బంధుప్రీతికి ఆమడ దూరంలో ఉంటానని చెప్పే చంద్రబాబు ఇప్పుడు జపాన్ పర్యటనలో బంధువులను తీసుకువెళ్లడంపై విమర్శలు జోరందుకుంటున్నాయి. ఏ అర్హత ఉందని వారిని వెంట తీసుకువెళ్లారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షి న్యూస్, విశాఖ. 70వ దశకంలో దేశంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఓటమి పాలైంది? ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యువ ఎంపీగా అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలను ఎలా చూశారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి రచయితగా మారారు. గతంలో ఎన్నో పుస్తకాలు రాసినా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తాజా పుస్తకం అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఆయన ఎంచుకున్న టాపిక్ పుస్తకంపై క్రేజును మరింత ఎక్కువ చేస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజా పుస్తకం ది డ్రామాటిక్ డికేడ్, ది ఇందిరా ఇయర్స్ డిసెంబర్ 11న విడుదల కానుంది. 3 వాల్యూమ్స్గా రానుంది ఈ పుస్తకం. 1970 నుంచి 80 వరకు భారత రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, అవి తెచ్చిన మార్పులను ఓ పార్లమెంటేరియన్, రాజనీతిజ్ఞుడి కోణంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పుస్తకంలో అక్షర రూపమిచ్చారు. ఈ దశాబ్దంలోనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం దేశం తెలుసుకుందనే మాట ఈ పుస్తకంలో ఉన్నట్టు సమాచారం. సంక్లిష్ట భారత రాజకీయాలకు సంబంధించిన కొన్ని డైరీలు, ఇతర సాహిత్యం ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించినట్టు ప్రచురణ సంస్థ ప్రకటించింది.
1969లో ప్రణబ్ ముఖర్జీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆ వెంటనే కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. కొద్ది రోజుల్లోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మిన బంటయ్యారు. కాంగ్రెస్ హయాంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించారు. కాంగ్రెస్కు చీఫ్ ట్రబుల్ షూటర్గా వెలుగొందారు. ప్రణబ్ రాజనీతిజ్ఞతను ఆయన ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటారు. మరి ఈ పుస్తకం ద్వారా ప్రణబ్ ముఖర్జీ ఏం చెప్తారు? లెట్స్ రీడ్.